మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ ఎంపీ అభ్యర్థి జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడ పోలింగ్ కేంద్రాలను అయితే సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రజల స్పందన అది ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కాకినాడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఉదయ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అవి? ఏర్పాట్లవి అంటే ప్రజలు మాత్రం అండి అసలు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించేస్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు. మధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం 175 నియోజకవర్గాల్లోని అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఒక రికార్డు సృష్టించబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ అసలు ఇంకా అంత హ్యాపీగా ఉన్నారు. 5 ఏళ్ళు రివెంజ్ తీర్చుకుంటుంటుంది. ఎంతో మంది ఫ్రెష్ ఓటర్స్, బయట ఉండే ఓటర్స్ అందరూ అన్నాను బెంగళూరులో పనిచేస్తాను, వచ్చేస్తానని, అన్న చెన్నై నుంచి చేస్తానని, హైదరాబాద్ నుంచి చేస్తానని అందరూ పిఠాపురం అందరూ కూడా ఏకమై ఒకసారి ఓటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి స్ట్రైట్ అవే ఎలక్షన్లో ఎప్పుడు ఇదే కదా, ఈవీఎం మెషిన్ దగ్గర లైటింగ్ లేదు, చీకట్లో పెడతాం, ఇలాంటి అన్ని చేస్తున్నారు. వీలైన అన్ని కూడా చూస్తున్నాం. మా ఏజెంట్లు అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అసలు వైసీపీకి అయితే బయట నుంచునే కార్యకర్తలు లేరు, ఏజెంట్లు లేరు. పిఠాపురంలో వైసీపీ అయితే మాత్రం ఇంటికి వెళ్ళిపోయింది, అసలు ఎవరు లేరు. టోటల్ వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉంది. సో ఎవరు కూడా వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఓటైతే వేస్ట్ చేసుకోకండి సార్. కరెక్ట్గా మంచి వాళ్ళకి చూసి మంచిగా వినియోగించుకోండి.